నిఘా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి రజతోత్సవాల సభకు భారీగా ర్యాలీ బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వాతావరణం లాగా సభకు తరలి వెళ్తున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, కరీంనగర్ నియోజకవర్గం నుండి సుమారు 200 బస్సులు ప్రజలు జాతరలాగా సభలకు తరలి వస్తున్నారని అన్నారు. అంతకుముందు చింతకుంటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం బొమ్మకల్ చౌరాస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. జయశంకర్ గురుతర బాధ్యత కొదిలారు, దేశభక్తి మీది మీ లక్ష్యం టీఆర్ఎస్ గెలుపు. ఈరోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం కూడా, తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. పొద్దున్న లేచి ఏదైతే 15 ఆగస్టు చేసుకుంటామో, జూన్ 2 చేసుకుంటామో, అలాగే ఈరోజు మేమందరం కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది. మేమందరం మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ